మేము సమాజంలో అణగారిన వాళ్ళం. మేము సమాజంలో గుళ్ళోకి రానీయకుండా బాధపడ్డ వాళ్ళం అని చెప్పుకున్నటువంటి రోజుల్లోంచి సమాజాన్ని నిర్మిస్తున్న వ్యక్తుల్లో ఎక్కువ శాతం మాదేగా, మేమే మాదిగా అని తలెత్తుకొని ఈ జీవించేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ పేరు ఎంఆర్‌పీఎస్. సంస్థని స్థాపించినటువంటి వ్యక్తి పేరు మందకృష్ణ మాదిగ. నిన్న అతనికి భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. అతని గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1965 ప్రాంతం జూలై 7 తారీఖున షాయంపేట అనే చిన్న గ్రామం లోపల వరంగల్ జిల్లాలో జన్మించాడు. తండ్రి మంద చిన్న కుమరయ్య, తల్లి కుమరమ్మ అండ్ భార్య జ్యోతి అండ్ ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కొడుకుల పేర్లు కిషన్ కార్తీక్ అండ్ కూతురు పేరు కృష్ణవేణి. కేవలం 14 మెంబర్స్ యూత్‌తో ప్రారంభమైన దండోరా అనేటటువంటి ఉద్యమం ఈదుమడి గ్రామం ప్రకాశం జిల్లాలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం 1994 జూలై 7 అంటే ఇతని బర్త్‌డే నాడు, అంటే కరెక్ట్ ఇతనికి 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఉద్యమం ఇంకా 30 సంవత్సరాలు అంటే ఇయాల 2025లో అతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. దాంతో పాటుగా మాల ఎస్సీ కమ్యూనిటీని రిజర్వేషన్స్ వైపుగా తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. అంటే దీని అందరికీ నిదర్శనం కారణం ఎవరు అంటే మంద ఎల్లయ్యగా జన్మించి మందకృష్ణ మాదిగగా ఇయాల పద్మశ్రీ మందకృష్ణ మాదిగగా కొలువైనటువంటి వ్యక్తి కారణమే. ఇతని ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోపల ఎంఆర్‌పీఎస్ ఉద్యమం దేనికి బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే డోలు దెబ్బ, నగర దేరి, చాకిరేవు దెబ్బ అంటే చాకలి వాళ్ళు కూడా ఒక ఐక్యంగా కావాలని చెప్పి, తుడుం దెబ్బ, మోపు దెబ్బ, గౌడ్ల వాళ్ళు కూడా ఒక ఐక్యంగా కావాలని చెప్పి ఇట్లాంటి ఉద్యమాలన్నిటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఉద్యమం ఎంఆర్‌పీఎస్ ఉద్యమం. అండ్ మహారాష్ట్రలో మాంగ్, తమిళనాడులో అరుంధతీయ, కర్ణాటకలో మాదిగల ఎస్సీ వర్గీకరణ చైతన్యానికి ఈ ఉద్యమమే ఎంఆర్‌పీఎస్ ఉద్యమం బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిందనమాట. అయితే ఇతని యొక్క ముఖ్యమైన కారణం, ఈ ఎంఆర్‌పీఎస్ యొక్క ముఖ్యమైన కారణం ఏంటిది అంటే ఆంధ్రప్రదేశ్‌లో 70% ఉండేటటువంటి మాదిగ మరియు మాదిగ ఉపకులాల వాళ్ళకి 10% మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. అండ్ 30% ఉండేటటువంటి మాలలకి 90% రిజర్వేషన్ వస్తుంది. ఇది తప్పు, ఇట్లా కాకూడదు. బీసీలో ఎట్లా అయితే రిజర్వేషన్స్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉన్నాయో ఎస్సీలో కూడా అట్లాగే ఉండాలని చెప్పి ఇతను బాగా పోరాటం చేసినాడు. ఇతను మాదిగల కోసం మాత్రమే కాదు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం 2005లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ గుండె ఆపరేషన్ కోసం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్ ని చేర్చింది. వికలాంగుల పక్షాన కూడా నిలబడితే ₹1000 పెన్షన్ ఇవ్వడం మార్పు నుంచి ప్రారంభించినాడు. హృద్రోగుల పక్షాన, వృద్ధుల పక్షాన, వితంతువుల పక్షాన మందకృష్ణ మాదిగ గారు బాగా పోరాటం చేసినాడు. అయితే ఇతని రాజకీయ జీవితం చూసుకుంటే 2004లో మధిర నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2009లో కూడా పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2014లో మహాజన సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు, వర్ధనపేట నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఈ రోజు పద్మశ్రీ అవార్డు అందుకోవడం చిన్న విషయం కాదు. అండ్ ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యం కావడం లోపల ఇతను చేసినటువంటి కృషి 30 సంవత్సరాల నుంచిగా చేసిన కృషి అభినందనీయం. థ్యాంక్ యూ.